3 రోజులు చక్కని కూడికలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎవరైనా కానీ కూడికలకు వస్తున్నాము అంటే, ప్రార్థనకు వస్తున్నాము అంటే, పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నాము అంటే ఏదో ఒక ఆశ కలిగి మనం వస్తాం. ఈరోజు దేవుని వాక్యం విని ఆశీర్వదించబడాలి, ఈరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆశీర్వదించబడాలి అని ప్రతి దేవుని బిడ్డలు ఆశ కలిగి వస్తారు. వచ్చిన వారు ఎవరు ఒట్టిగా రారు, ఏదో ఒక అంశం తీసుకొని దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధికి వస్తారు పిల్లారా. అలాగనే ఈ 3 రోజుల యొక్క కూడిక ద్వారా దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌండ్ వేస్తున్నారు, బాగా సర్ది పట్టింది కొంచెం, అందుకే సౌండ్ పెట్టి. మిమ్మల్ని చూడగానే అయితే గొంతు కూడా వస్తలేదు. అప్పటిదాకా బాగానే చెప్తాను అనుకున్నా కానీ మిమ్మల్ని చూడగానే ఉన్నది కూడా వేయింది. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ 3 రోజులు కూడికల ద్వారా దేవుడు ఈ 3 రోజులు కూడిక ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ దినమున ప్రత్యేకముగా ఈ దినమున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ దినమున దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయి, అంటే ఉన్న వాటి కంటే అధికమైనటువంటి స్థాయిలోకి ఈ దినము దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేయాలని ఆయన కోరిక. ఈ దినము మిమ్మల్ని ఆశీర్వదించే దినముగా మీ డైరీలో రాసుకోవాలి. ఈ దినం ఏ దినము అంటే, ఈ దినము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దినం. మీ బైబిల్లో రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. మళ్ళా వచ్చే సంవత్సరం 2026 ఇదే జనవరి 25వ తారీఖున మీరు ఉన్న వాటికంటే అధికమైన మేలులు ఉందా లేదో దేవుడు మిమ్మల్ని చూస్తారు, మీరే పరిశీలించుకోవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన సంకల్పం, ఆయన కోరిక, దేవుని యొక్క ఉద్దేశం మిమ్మల్ని ఆశీర్వదించాలని. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ పిలిపించాడు. దేవుడు పిలిస్తేనే గాని, దేవుడు ఆజ్ఞయిస్తేనే గాని మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ధన్యులు, వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారే. హల్లెలూయా. అలాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కూడా ఈ దినమున ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఈ దినమున ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ ఆశీర్వదించబడాలంటే మనం ముందుగానే ధనవంతులై ఉండాలని అవసరం లేదండి. ఉన్నవాడికి చాలు, ఉన్నదానిలో నుంచే ఎంత కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్న వాటిలో నుంచి దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన కోరిక. ఈ రాత్రి ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా అందరిని ఆశీర్వదించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి మనం ఆశీర్వదించబడాలా వద్దా? ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. బైబిల్లో ఒక మాట ఏం రాయబడిందంటే, దేవుని సంగమా
పనివాడు జీతమునకు, చెప్పండి, పనివాడు జీతమునకు అంటే మనం జీతము తీసుకోవాలంటే దానికంటే ముందుకు మనం ఏమి చేసి ఉండాలి కదా. మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏదో ఒకటి చేసి ఉండాలి, అవునా? మరి ఏమి చేయం కానీ కుసున్నగానికి రావాలి. ఏమి ప్రయాసపడం, ప్రార్థన చేస్తేనే అలాగ పరలోకంలో వచ్చి దిగిరావాలి, ఇప్పుడే దిగిరావాలి అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఏంటంటే, నేను ఆశీర్వాదం ఇచ్చిక అడిగి ఉన్నాను కానీ నీవు పొందుకోవడానికి అర్హుడుగా ఉన్నావా? నీవు పొందుకోవడానికి నీ దగ్గర ఏం అర్హత కలిగి ఉన్నావు? ఒకవేళ నేను ఇస్తే దాన్ని నువ్వు భరించుకోగలవా? రాత్రి ప్రభు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. నేను ఎక్కువసేపు తీసుకోను కానీ ప్రియులారా, 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఎక్కువసేపు తీసుకోవడం, ఎందుకంటే తీసుకోవడం, ఎక్కువసేపు తీసుకోవడం నాకు కూడా మంచిది కాదు. సో మంచిది అలాగనే రైట్. వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సామెల గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి సమయల గ్రంథము 10వ అధ్యాయము పేజీ నంబరు 220. తీసామండి. మొదటి సమయల గ్రంథం 10వ అధ్యాయం తీసారు. 2వ వచనం. అమ్మా, ఈ దినములు అంటే ఈ రోజు అంటే ఈ దినం అంటే ఏ దినం? అది ఈ రోజే, శనివారము. ఇంకా నాకు పూర్తిగా అది రావాలి ఆన్సర్ ముందు. ఈ దినమున, ఈ దినం అంటే ఏ దినం? శనివారము. ఈ దినం అంటే ఏ దినము? నేను మీకు పదే చెప్పాను. మిమ్మల్ని డైరీలో రాసుకోమన్నాను, బైబిల్లో రాసుకోమన్నారు కూడా. ఈ దినం ఏ దినం అండి? ఈ దినమున నువ్వేం చేయాలి? ఆశీర్వదించబడిన దినము. ఈ దినమున నువ్వు ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. అది ఏ ఆశీర్వాదాలు? శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏమండి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, నీ చేతి పని ద్వారా కావచ్చు, ఏదైనా సరే దేవుడు దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందుకే ఈ దినమున అంటే ఆశీర్వదించబోతున్నటువంటి దినమున ఇప్పుడు చదవండి. నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో రాహేలు సమాధి దగ్గర. చాలండి. ఈ దినములను ఆశీర్వాదములు పొందుకోవాలంటే రాహేలు సమాధి దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ ఈ బైబిల్లో, ఈ వాక్యములో ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలులకి మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. ఆయన పేరు తెలిసాడు ఎవరికైనా? ఇశ్రాయేలులకి మొట్టమొదటి రాజు ఆయన పేరు సౌలు. ఎవరినైనా? సౌలు ఆశీర్వదించబడ్డారండి. సౌలు ఏం పని చేసేవాడు తెలుసా మీకు? ఎవరికైనా? సౌలు గారు ఏం పని చేసేవారండి? చెప్పండి. సౌలు గారు ఏం పని చేసేవారు? ఇశ్రాయేలుకే మొట్టమొదటి రాజు అండి. సౌలు గారు ఏ పని చేసేవారు తెలియదు ఎవరికి? నన్ను చెప్పమంటారా? సౌలు ఏం చేసేవాడంటే గాడిదలని మేపేవాడు. ఏం చేసేవాడండి? గాడిదలు తప్పిపోతే అవి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. గాడిదలను మేపుకుంటూ
తప్పిపోయిన గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక గాడిదను మేపుకునేవాడే అంత గొప్పగా రాజుగా ఆశీర్వదించబడితే మరి కాస్తో పోస్తో నీకు నాకు చదువు వచ్చింది కదండి. కాస్తో పోస్తో నీకు నాకు చదువు వచ్చింది కదా. ఒక డిగ్రీ వరకు చదివేమా? ఇప్పుడున్న వాళ్ళతో అందరూ బీటెక్లో ఎంటెక్లో ఏంటి అనుకోండి. నా కాలంలో డిగ్రీ వారికి బాగా గొప్పగా అనుకోండి. మరి మనమెంత ఆశీర్వదించబడాలి ఏమండి? ఒక గాడిదను మేపుకున్న వాడే అంత గొప్పగా ఆశీర్వదించబడితే మరి చదువుకున్నటువంటి నువ్వెంత ఆశీర్వదించబడాలి? మరి సౌలు కంటే మనం ఎక్కువగా ఆశీర్వదించబడ్డా. సౌలు దేశానికే రాజు అయ్యాడు, సింహాసనం ఎక్కాడు, అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకం అందుకున్నాడు. మరి ఆయన కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి కదండి మనం. కాస్త కొంత జ్ఞానం కలిగిన వారం, చదువుకున్న వారం, ఉద్యోగం చేస్తున్న వారం మరి మనమెంత ఆశీర్వదించబడాలి? సౌలు కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. మరి ఆశీర్వదించబడ్డామా? అలా ఉన్నామా? ఏమన్నా అలా ఉన్నామండి? అలా ఉన్నామా? ఎందుకు లేవు మరి? ఎందుకు లేవండి? మరి ఒక గాడిదను మేపుకునే వాడే గొప్ప అయ్యాడు, ఒక గొర్రెల కాపరి గొప్పవాడు అయ్యాడు. ఏమండి? ఒక చేపల పట్టే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారండి. చదువులేని విద్యలేని పాపరులు లోకమును తలగలింద చేయగల శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. ఒక గొర్రెల కాపరి ఏడుగురులో చాలా చిన్నవాడు, పనికిరాలనుకొని చదువు పంపలేదు, పనికి పంపలేదు, కాలేజీ పంపలేదు. గొర్రెల నుంచి పోరా అడుగుకే గొర్రెలు కాపుకోమన్నాడు. అది గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకున్న వాడు కూడా దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. హల్లెలూయా. గాడిదను మేపుకున్న వాడు ఏమయ్యాడు? దేశానికి రాజు అయ్యాడండి. అలాగే ఒక చేపలు పట్టేవాళ్ళు, చేపలు పట్టే చాలకులు, పేతురుకు చదువు లేదు, యోహాను గారికి చదువు లేదు, ఆంద్రేయ గారికి చదువు లేదు. కానీ వారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళ నీడ రోగుల మీద పడితే రోగులు స్వస్థపరచబడ్డారండి. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి వాళ్ళకంటే మనం ఎక్కువ వాళ్ళం కదండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కువైన వాళ్ళమా కాదా? మనం గాడిదలు మేపుతున్నామా? గొర్రెలు కాస్తున్నామా? చేపలు పడుతున్నామా? మంచి ఏసీ రూములో కూర్చొని ఉద్యోగం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన వారముగా, తెలివి కలిగిన వారముగా, మంచి ఉద్యోగం చేస్తున్న వారముగా, కానీ వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళంతా గొప్ప ఆశీర్వదించబడ్డారు. మనం అన్ని చేస్తున్నాము కానీ మనకు ఆశీర్వాదాలు దూరంగానే ఉన్నాయి. వాయ్ కారణం ఏంటి? ఎందుకు మనం ఆశీర్వదించబడగలుగుతున్నాం? అందుకే దేవుడు అన్నాడు, ఈరోజు ఈ దినమున నీవు ఆశీర్వదించబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమున నువ్వు ఆశీర్వదించబడాలంటే అందరు ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? రాహేలు. చెప్పండి, ఎక్కడికి కావాలండి? ఈ 3 రోజులు కూడిక ద్వారా మీరందరూ ఆశీర్వదించబడాలంటే ముందు మనకి సమాధి దగ్గరికి వెళ్ళిన అనుభవం మనకు ఉండాలి. సమాధి దగ్గరికి వెళ్ళిన అనుభవం మనకు ఉండాలి. సమాధి చేసిన అనుభవం మనకు ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత బీటెక్ ఎంటెక్ చేసినా గాని, ఎంత ఇంజనీరింగ్ అయినా గాని ఆశీర్వాదాలు, పరలోకమైన ఆశీర్వాదాలు భూమి మీదకి మీ దగ్గరికి రావు. కారణం ఏంటంటే ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడుగా నువ్వు సమాధి చేసిన అనుభవము నీకుండాలి. సమాధి చేసిన అనుభవం నీకు లేకపోతే 24 గంటలు ఉపవాసంలో ప్రార్థన చేసినా వ్యర్థమే. నా దృష్టిలో ఉపవాసం ఉన్న ప్రార్థన చేసిన వ్యర్థమే. ఇలాంటి కోడికలు 3 రోజులు కాదు కదా, 30 రోజులు కోడికలు పెట్టినా కూడా వ్యర్థమే. ఇవన్నీ వ్యర్థమే. కానీ నీవు సమాధి చేసిన అనుభవం నీకుండాలి. మంచిది. సమాధి అంటున్నారు పాస్టర్ గారు. మీ మీద సంతోషంగా దేవుని వాక్యం వినాలని మేము వస్తే మీరేమో సమాధి దగ్గరికి వెళ్ళమంటాము అంటున్నారు కదా, అనుకోవచ్చు. కానీ సమాధి అంటే అర్థం ఏంటండి? దేని సమాధి అంటారు చెప్పండి?
సమాధి అంటే ఏంటి? మరణించిన వారిని భూస్థాపన చేయడము సమాధి. ఇంకేమంటారండి సమాధి అంటే ఏంటి? మన తెలంగాణ భాషలో ఏమన్నా తెలుసా అండి? బొంద పెట్టడం అంటాం. అరే బొంద పెట్టడం అంటారు కదా. అరే ఇంకా టైం అయిపోతారా, చీకటి అవుతుంది, ఇంకా పెట్టడమే బొంద పెట్టడం అంటారు కదా. అవునా కదండి? బొంద పెట్టడం అంటారు, కరెక్టే. మరి ఒక క్రైస్తవుడుగా నీవు బొంద పెట్టిన అనుభవం నీకేమైనా ఉందా? ఒక దేవుని బిడ్డగా నువ్వు సమాధి చేసిన అనుభవం నీకేమైనా ఉందా? ఏమనుందండి? సమాధి అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఒక్కసారి మనం చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తే ఆ వ్యక్తి మనల్ని ఎప్పుడైనా నీకు కనపడతాడా? కదా. దేవుని చిత్తమై వారి చచ్చిపోయిన వారి క్రియలు మంచిగా ఉండి మన క్రియలు బాగుంటే ఆ రెండవ రాకడలో కనపడతాం, లేకపోతే అది కూడా కనపడం. అంటే సమాధి చేసామని అర్థం ఏంటంటే కనిపించని దృశ్యం. ఒక్కసారి సమాధి చేసామంటే కాబట్టి మనకి కనపడం. అలాగే ఒక క్రైస్తవుడుగా నీవు సమాధి చేసిన నీకేమన్నా ఉందా? ఈ దినమును ఆశీర్వదించబడాలనుకుంటే, ఈ కోరికల ద్వారా నీకు ఆశీర్వాదం రావాలనుకుంటే నీవు సమాధి చేసిన అనుభవం నీకేమైనా ఉందా? ఒకవేళ అనుభవం ఉంటే ఏం చేశాం? ఎవరు సమాధి చేశాం? ఎవరు బొంద పెట్టాం? ఎవరు పెట్టేవాడిని బొంద? ఏమండి చెప్పండి. సమాధి దగ్గరికి వెళితేనే ఆశీర్వాదం, లేకుండా రావండి. అసలే రావు ఆశీర్వాదాలు. సమాధి దగ్గరికి వెళ్ళాలి. సారీ లేదు, సమాధి దగ్గరికి వెళ్తేనే నీకు ఆశీర్వాదాలు, రాకుండా ఆశీర్వాదాలు రావు. ఏమి సమాధి చేయాలి చెప్పండి? మార్క్స్ వార్త 7వ అధ్యాయం చదవండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఒక్క నిమిషం ఆపుతాను, ఎక్కడ ఒక్క నిమిషం ఆగండి. లోపల నుండి అనగా చెప్పాలి. ఏముంది అక్కడ? ఏం రాయబడుతుంది? మనుష్యుల హృదయం అన్నారు. ఎవరండి మనుషులు? వెరీ గుడ్. ఎవరండి మనుషులు? చెప్పండి. మనుషులు ఎవరు? మనమే అనుకున్న కదా. ఆ మనుష్యుడు అనుకుని పేరు పెట్టుకున్నదు. ఏమండి అయ్యగారు వింటున్నారా? ఆ మనుష్యుడు అనుకుని పేరు పెట్టుకుని చదువు. లోపల నుండి అనగా ఆనంద హృదయంలో నుండి. నీ పేరమ్మా. లోపల నుండి అనగా అనిత హృదయంలో నుండి. ఇంకెవరు? నీ పేరమ్మా. గీత హృదయంలో నుండి. మమత. చదవండి. మీ పేరు చదవండి. వినండి. మమతల హృదయంలో ఏముందో, గీత హృదయంలో ఏముందో, అనిత హృదయంలో ఏముందో బాగా వినండి. నీ పేరమ్మా. ఎస్టేరు చక్కని పాట పాడింది. ఎస్టేరమ్మా ఎంతో మౌనంగా పాట మాత్రం చక్కగా పాడింది. ఇక్కడ హృదయంలో ఏముందో ఎవరు తెలుసు? ఏమండి అవునా కదా? వాక్యం చెప్పడానికి ఆంధ్ర భాషలో చక్కని నిలబడి చుట్టుకుంటేసుకొని, కానీ హృదయంలో ఏముందని ఎవరు తెలుసు? అవును కదండి. పైన పడాలము చూడడానికి ఎవరు చూస్తాం? ఎందుకలా బాగా నల్ల ఉన్నాయని అనుకుంటారు కదా. ఇలా ఎంత చూస్తే తెలుస్తుందా? అన్ని కప్ప పెట్టాం. 7 మనవళ్ళు, 3 పిల్లలు, నాకి ఒకే ఒక భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 మనవళ్ళండి. మీ సంఘ సభ్యురాలే నా కోడలు. మీరు సంఘ సభ్యురాలు మా కోడలండి. 3 పిల్లలు నాకు. కానీ చూడడానికి ఎవరు కనబడాలని ఏం వేసుకుంటాము? చూడడానికి బాగానే ఉంటాం, కానీ హృదయం ఏముందో చూడండి. ఇలా నిలబడి చక్కని పాట పాడాము. ఎంత మంచి వాళ్ళు అనుకుంటాము, కానీ నేను చెప్పడం లేదండి. ఈ మాటలు నా మాటలు కాదు. ఇవి అపోస్తులను బట్టి రాస్తున్న మాట, అపోస్తున్న మార్కు గారు వస్తున్న మాట, పరిశుద్ధాత్మ చెప్పే మాట చూడండి. ఇప్పుడు చదవండి. లోపల నుండి అనగా చదవమా. ఫస్ట్ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఎవరండి మనుషులు? పేరు పెట్టుకోమన్నారు కదా తల్లి. మరి చదువు. లోపల నుండి అనగా కమల హృదయములో
ఎవరన్నాళ్ళు? తమన్నా, కమల. ఓకే. కమల హృదయంలో నుండి ఏమొస్తున్నాయండి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కాలవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంకారము, అవివేకము వచ్చును. ఆ కింద బాగుంటది. ఇంకా ఎటువంటివి చెప్పాలి? ఎటువంటివి? ఈ చెడ్డవని ఎక్కడున్నాయి? అది ఎవరి హృదయంలో ఉన్నాయి? ఈ చెడ్డవని ఎక్కడున్నాయి? ఈ చెడ్డవన్నీ ఎప్పుడైతే నువ్వు సమాధి చేస్తావో అప్పుడే నీకు పరలోకం నుండి డైరెక్ట్ ఆశీర్వాదాలు వస్తాయి. ఏమైనా హల్లెలూయా? ఇప్పుడు హల్లెలూయా. అంటే ఈ దినములను ఆశీర్వదించబడాలనుకుంటే నీవు సమాధి చేసిన అవనీకుండాలి. నీ కంటికి కలపనవు, బయటికి కలపనవు, కానీ వాటిని దాచుకున్నావు. బీరువలో దాచుకున్నట్టుగా దాచుకున్నావండి. డబ్బు దాచుకున్నట్టుగా దాచుకున్నావు, బంగారము దాచుకున్నట్టుగా దాచుకున్నావు. నీ హృదయంలో ఉన్నాయి ఏంటివి? ఈ చెడ్డవి. త్రాగుబోతులు, విందులు, మధ్య ప్రాణములు, అల్లరితో కూడిన ఆట పాటలు, ఏమండి ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఈరోజు మనం వాటిని చెప్పాలి. మీ నోటి ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు. అవన్నీ ఈ చెడ్డవని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఎప్పుడైతే ఈ చెడ్డను సమాధి చేస్తామో అప్పుడే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు సమాధి చేశారా? ఇవన్నీ చేశారండి? బాప్తిజం తీసుకున్నప్పుడు మాత్రం చేసినావు, కానీ 6 నెలలకి మళ్ళా బొంద పెట్టింది ఒకటి వేడుకొస్తాను. బాప్తిజం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని బొంద సమాధి చేసింటాం. 6 నెలలకి వాళ్ళు చూస్తూ, వీళ్ళు చూస్తూ, ఆ విశ్వాసులు, ఈ విశ్వాసులు, ఆ సంఘసులు, ఈ సంఘసులు చూసి వాడు అంత తాగిన కూడా అంత బాగుపడుతుండు, నేను ఇంత భక్తిగా ఉండి నేనెందుకు ఇంత అవుతామని చెప్పేసి మెల్లగా మళ్ళీ ఏమవుతాడు? బొంద పెట్టింది దాన్ని మళ్ళా ఒకటి బయటికి ఏమైనా హల్లెలూయా. కనుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, పిల్లరా, ఈ కోరికల ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ సమాధి చేసిన అనుభవం నీకు ఉండాలి. ఈ చెడ్డవి కూడా ఏ ఒక్కటి కూడా నీ హృదయంలో ఉండడానికి వీలు అసలే లేదండి. ఆ మధ్య కాలంలో నేను ప్రాంతానికి వెళ్ళానండి. గుత్తి ప్రాంతంలో దైవ సేవకుల సదస్సుకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్తూ ఇదే ప్రశ్న వేసిన వాళ్ళకి, సేవకులు కదా, ఆ బాగా ఆరితేరిన వారు కదా అని చెప్పేసి నేను ఈ ప్రశ్న వేసి ఏం చేశానంటే, అయ్యా ఈ చెడ్డవి ఎప్పుడైనా అన్ని కూడా మనం సమాధి చేసే అనుభవం నీకుందా? ఒక సేవకుడిగా నీకు అనుభవం నీకుందా అని అడిగాను. అందరిని అడిగాను. అడిగితే ఎవ్వరు సమాధి చెప్పడం లేదు. ఆ వెనక ఒక 70 సంవత్సరముల వయసు పెద్ద మనిషి లేచి ఒక మాట అంటాడు, ఓ హైదరాబాద్ చూసిన పాస్టర్ గారు ఏం మాట్లాడతారండి? ఎవరైనా సమాధి చేస్తారండి? ఇవన్నీ ఎవరైనా చేసిన అనుభవం ఉంటుందండి? ఏదో ఒకటో రెండో ఉంటాయి, చూడటం వెళ్ళిపోవాలి మీరు అంతే. ఎవరండి? ఏదో ఒకటి రెండు ఉంటాయి కానీ చూసి వెళ్ళిపోవాలి అంతే. కానీ ఎవరి తరం అవుతుందండి ఇవన్నీ సమాధి చేసేకి? నేను అన్నాను, నా తరమైంది. 1993లో సమాధి చేశారంటే ఈ రోజు వరకు నా హృదయంలో ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. అందుకే ఒక వ్యవసాయం చేస్తున్న కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను, నా తల్లి నా తండ్రి వ్యవసాయకులండి, కూలి పని చేసుకునేవారండి, ఒకరింట్లో గాసం ఉండేవారండి, ఎవరి కఠినమైన జీవితం జీవిస్తుండేవారండి. 93లో సమాధి చేసిన అనుభవం మాకు ఉంది కనుకనే ఈ రోజు దేవుడు ఇంత పెద్ద సిటీలో పాస్టర్ ఒక పేరు దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు ప్రియులారా. నా భార్య 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది నేను రక్షింపబడాలని. నా భార్య క్రైస్తవురాలు, నేను అన్యుడిని. క్రైస్తవులకి అన్నిటికి సంబంధం పెట్టకూడదని అనుకోవచ్చు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారేమో అనుకోవచ్చు. కాదండి, ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. ప్రజల హల్లెలూయా. మేనత్త కూతురు కనుకనే పెద్దలు ఇచ్చి పెళ్లి చేశారు. మా భార్య క్రైస్తవురాలు 3 సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేస్తే నేను రక్షింపబడ్డాను ప్రియులారా. నేను రక్షింపబడిన తర్వాత నా గ్రామంలో ఈ రోజు కూడా సువార్త ప్రకటించలేదు, కానీ 32 కుటుంబాలు దేవుడు నమ్ముకున్నాయండి.
పరిశుభ్రం. హల్లెలూయా. 32 కుటుంబాలు దేవుడు నమ్ముకున్నాయి. ఎలా నమ్ముకున్నాయి తెలుసండి? అదే వాడు అల్లరిగా చిల్లరగా తిరిగేటోడే అది గొప్పోడేయండి. అల్లరి చిల్లర తిరిగేవాడే అది గొప్పోడయ్యాడు. హైదరాబాద్కి వెళ్ళేవాడు గొప్పోడయ్యాడండి. అదే మనం కూడా దేవుడు నమ్ముకుంటే మనం కూడా గొప్పోలేద్దామని చెప్పేసి సువార్త ప్రకటించలేదండి. ఈ రోజు నా గ్రామంలో 3 సంఘాలు ఉన్నాయండి పిల్లల. 3 సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటి పిల్లాలంటే ఏ రోజైతే ఈ చెడ్డవి మీరు సమాధి చేశారో ఒక్కడి కూడా తిరిగి మన నా దగ్గరికి రాలేదు పిల్లారా. ఈరోజు క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా ఈ కూడికల ద్వారా మీకు ఆశీర్వాదం రావాలంటే ఈ చెడ్డవని ఏం చేయాలి? చెడ్డవని ఏం చేయాలి? క్రైస్తవుడు దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికంగా దీన్ని ఏమంటారంటే మారు మనస్సు అంటారు. ఏమంటారంటే దీన్ని క్రైస్తవులమే. కానీ మనకి ఏముండాలి? ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు పౌలు అంటాడు దినదినము చనిపోతున్నాను క్రీస్తు యేసులో. ఎవరైనా దినదినం చనిపోతున్నాను క్రీస్తు యేసులో నేను బ్రతుకుతున్నాను అంటాడండి. అందుకే ఈ సమాధి యొక్క అనుభవం ఏంటంటే క్రైస్తవుడుగా నీవు మారు మనస్సు పొందిన అనుభవం నీకుంటే పరలోక ఆశీర్వాదములు ఈ 3 రోజుల కూడికల ద్వారా నీవు పొందుకుంటావు. ప్రజలు హల్లెలూయా. రెండవ పాయింట్ చెప్తుంది చూడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఉన్నాం మన అందరినీ? ఏంటంటే అదే ఆశీర్వదించబడాలని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము? వయసులో చెప్పండి. సమాధి దగ్గర ఉన్నాము. ఉన్నారా? ఇక బయట ఉన్నారా? ఎవరైనా లేకపోతే వచ్చేయండి త్వరగా. ఆశీర్వాదం కావాలని వచ్చేయాలి, లేకపోతే రావండి. కాబట్టి ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నామండి? క్రైస్తవారు. ఇప్పుడు 3వ వచనం ఒక్క నిమిషం అమ్మా. తర్వాత నీవు అక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి? ఎంత జ్ఞానం కలిగిన వారండి. చెప్పండి ఎక్కడి నుంచి అండి? ప్రైజ్ గాడ్. తర్వాత నీవు అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానంలోకి రాగానే అక్కడ రావాలి. ఎక్కడ రావాలండి? బేతేలుకు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? సమాధి దగ్గర నుంచి సరాసరి ఎక్కడికి రావాలి? బేతేలు అంటే అర్థం ఏంటండి? బేతేలు అర్థం ఏంటండి? చెప్పండి. బేతేలు అర్థం బేతేలు అర్థం ఏంటండి? దేవుని మందిరము. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అంటే ఈ 3 రోజుల కూడిక ద్వారా సమాధి చేసిన అనుభవం కలిగిన వారు సరాసరి ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఓకేనండి? ఎవరు కదండి? అలా రైట్. దేవుని మందిరానికి ఎవరెవరు రావాలండి? ఎవరెవరు రావాలి? ఎవరు రావాలండి? ఒక ఆయన ఏమన్నాడంటే బైబిల్లో నేనును అంటే ఎవరెవరు చెప్పండి? నేను అయిన వాడు ఎవరెవరు? నేను, నా భార్య, నా పిల్లలు, దేవుని కృప ఉంటే పెద్దోళ్ళు ఎవరైనా అత్త మామ అమ్మ నాయన ఉంటే వాళ్ళందరూ ఎక్కడ రావాలి? వీళ్ళందరూ మళ్ళీ రాత్రి ఎంతమంది వచ్చారండి? మీ భర్తలు, మీ పిల్లలు, మీ భార్యలు వచ్చారండి? మీ పిల్లలు వచ్చారండి? ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఇంకా మీ ఆయన రాలేదా? అయ్యో, మీ ఆయన రాలేమ్మా. మీ ఆయన రాలే? వచ్చాడు. మీ ఆయన వచ్చాడు, పెళ్లి కాలేదండి. మీ ఆయన వచ్చాడమ్మా, రాలేదా? ఏం చేస్తున్నాయన? బాబు? నువ్వు పండుకో అయ్యా, మీరు ప్రార్థన చేసేస్తాను నీ కొరకు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దునే నువ్వు పోవాలి కదా. పాపం ఎందుకులే, అలసిపోయేటావు కదా. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఆయన కూడా ప్రార్థన చేయని చెప్పేసి వస్తాను. నువ్వు వండుకో అని వండి వచ్చి వచ్చావు. అంతేనా? అంతేనా? ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? మరి ఎలాగొస్తాయండి ఆశీర్వాదాలు? నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వు మారుమర్చిపోతే బాగానే ఉంది, సమాధి చేసే బాగానే ఉంది. కానీ మీ ఆయన సమాధి చేయలేదు, నీ భార్య సమాధి చేయలేదు, నీ పిల్లలు సమాధి చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ కుటుంబం దీవించబడాలా వద్దా? నీ కుటుంబం ఆశీర్వించబడాలా వద్దా?
బైబిల్లో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సన్నిధి వెళ్ళింది, దేవుడి సన్నిధి వెళ్ళింది ఒక కుటుంబంలోకి. ఓబేదేదు కుటుంబంలోకి దేవుడి సన్నిధి వెళ్ళింది. ఓబేదేదు కుటుంబంలో దేవుడి సన్నిధికి వెళ్తే ఆయన ఒక్కడే ఆశీర్వదించబడ్డాడండి. ఏమండి? ఆయన ఒక్కడే ఆశీర్వదించబడ్డాడండి. అక్కడ బైబిల్ ఏమన్నాడండి, ఓబేదేదు ఇంట్లో 3 మాసాలు దేవుని మందస్సం ఉన్నందువలన ఓబేదేదును తన ఇంటి వారిని తనకు కలిగిన యావత్తుని. చూడండి పిల్లలు, గమనించండి. అంటే నువ్వు దేవుని మందిరానికి రావాలంటే నీ కుటుంబంగా రావాలి, కుటుంబ పరంగా రావాలి, దేవుని సన్నిధికి కనపడాలి. అప్పుడే నీకు ఆశీర్వాదాలు ప్రియులారా. అంతేగాని నెలకు దశభాగాలు ఇచ్చినా, ఇంకో కానుకలు ఇచ్చినా, మీ ఆయన రాకపోయినా, మీరెవరు రాకపోయినా ఆశీర్వాదాలు ఎంత రావాలో అంతే. హల్లెలూయా. కనుక సమాధి చేసిన అనుభవం కలిగిన వాళ్ళందరూ ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? ఎందుకు రావాలి దేవుడి మందిరానికి? నిజమేనండి. నాకు కూడా మనం వేసుకున్న బట్టలు చూపించుకోవడానికి కొత్తగా గొలుసు కొనిచ్చింటాడు మీ ఆయన, బంగారు గొలుసు కొనిచ్చింటాడు మీ ఆయన, చూపించుకోవడానికే కాదు కదా. నన్ను నాన్న సుడు కూడా చూపించుకోవడానికే కాదు కదా. దేనికోసం రావాలి మరి? ఎవరు రావాలి? ఆదికాండము 2వ అధ్యాయము 15 చదవండి. ఆదికాండం 2:15 చదవండి. చెప్పమ్మా. దేవుడైన యెహోవా ఎవరి నరుడు? ఎవరండి నరులు? ఎవరండి ఈ నరులు? ఎవరు? మనమేరా? ఆదమా? నువ్వు కాదా? ఏమో నువ్వు కాదా? నరువుల బట్ట మనమే, మనుషుల బట్ట మనమే, అవునా కదండి? ఇప్పుడు చదువు. దేవుడైన యెహోవా నరుడు అంటే నీ పేరు పెట్టుకోమ్మా. దేవుడైన యెహోవా ఎవరు తీసుకున్నాడు? అందరం తీసుకొని. అబ్బా ఎంత ఆశ ఉందమ్మా నీకు పాపము. అంటే ఆదామావాళ్ళు ఉన్నటువంటి స్థలంలో నువ్వు ఉండాలనుకున్నావా? ఆదామావాళ్ళు ఉన్న తోటలో నువ్వు ఉండాలనుకున్నావా? ఎంత ఆశ! ఆశ దోష అప్పడం వడం కాదు. ఆ రోజుల్లో దేవుడు ఎవరు తీసుకున్నాడు? ఆదామావు తీసుకుని ఎక్కడ పెట్టాడు? మరి ఈ రోజు అదితం తీసుకుని ఎక్కడ పెట్టాడు? అదే మరి ఉండేది ఎక్కడ? నీ ప్రాంతం పార్వతీపురం, ఆంధ్ర. ఇక్కడ కాదా? లోకల్ కాదా? ఓ మై గాడ్. ఏమమ్మా ఎస్తేరా? నీ పేరు ఎత్తరమ్మా? ఎస్తేరమ్మా. ఎస్తేరా నువ్వు కూడా పార్వతీపురమా? ఇక్కడేనా? ఇప్పుడు కాదు. దేవుడు యెహోవా ఎస్తేరమ్మని తీసుకొని ఆయన మరి ఏదో అంటారంటమ్మా. ఇప్పుడు ఎస్తేరమ్మ ఎక్కడ ఉంటుంది? వారు ఉండే ప్రాంతం. మీకు అర్థం కాకపోతే వినండి. దేవుడిని యెహోవా ఆనందం తీసుకొని కౌకూరులో పెట్టాడు. ఎందుకు పెట్టాడు కౌకూరులో? కౌకూరులో ఎందుకు పెట్టాడు దేవుడిని? మిమ్మల్ని ఎందుకు పెట్టాడు ఈ ప్రాంతంలో? నా ప్రాణమా తిరుము తాగుము సుఖించమనే కాదు కదా. మరి ఏం రాయబడింది అక్కడ? దాన్ని ఏం చేయడానికి? ఈ మందిరం మీరు ఏం చేయాలనుకున్నారు? చేతపరచడానికి దేవుడు మిమ్మల్ని పెట్టాడు ఇక్కడికి. దేవుడిని యెహోవా మిమ్మల్ని తీసుకొని ఈ ప్రాంతంలో మీరు సేద్యం చేయండి, సేద్యపరచండి అన్నాడు. సేద్యపరచుడు అన్నమాట ఎబ్రి భాషలో ఆబాదు అంటే తెలుగులో ఆరాధించుట. దేవుడు చూస్తుంటే పక్కన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని యెహోవా మిమ్మల్ని తీసుకొని ఏం చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? మిమ్మల్ని ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. అందుకే దేవుని ఆరాధించువారు ఎక్కడ ఆరాధించాలంటండి? ఆత్మతోను ఈ ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు ఎవరంటే సమాధి చేసిన అనుభవం కలిగిన వారు.
మారు మనసు కలిగిన వారు. మీరు గమనించండి, మీ ఆయన రాలేదు దేవుని మందిరానికంటే ఆయనకు మారు మనసు లేదు. మీ ఆవిడ రాలేదు దేవుని మందిరానికంటే మారు మనసు లేదు. మీ పిల్లలు దేవుని మందిరానికి రాలేదంటే మారు మనసు లేదు. మారు మనసు లేని వాళ్ళ గురించి ఒకరోజు వచ్చి బాగా దీనంగా తలదించుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి, మా పిల్లలు బొత్తిగా చెడిపోయారండి, మా మాట వినడం లేదండి, మా చేతుల నుంచి వాళ్ళు చెప్పండి, మా చేతుల నుంచి వాళ్ళు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజు నీ పిల్లలకి ఈ రోజు నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఈ రోజు నీ ఆయన ఎక్కడ ఉండాలి? నీ భార్య ఎక్కడ ఉండాలి? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కన్నీరు విడిచి ప్రార్థన చేయి. పాస్టర్ గారు, అయ్యో మా ఆయనకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి, ప్రార్థన చేయండి. అయ్యో మా ఆయన ఒక లివర్ ఫెయిల్ అయిపోయిందండి, ప్రార్థన చేయండి. తాగి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజు ఎక్కడ ఉండాలి మీ ఆయన? ఈ కూడికలు ఎక్కడ ఉండాలి మీ ఆయన? దీన్ని ఆరాధించుకుంటారు. మారుమనసు పొందిన వాళ్ళందరూ ఏం చేయాలి? దేవుణ్ణి ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళకే దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తారు. చివరి చెప్పి నేను ముగిస్తారండి. చివరి మాట 8వ వచనం కదా బాబా, 8వ వచనం. నాకంటే ముందు దీనికంటే ముందు ఒక మాట. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఎక్కడి నుంచి వచ్చాము? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాము? చెప్పండి. సమాధి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాము? దేవుని మందిరంలో ఉన్నారా, బయట ఉన్నారా? ఏమండి, మీ శరీరం అంతా దేవుని మందిరం ఉంది, కానీ మీ ఆలోచన అంతా పని అవుతుంది. మా ఆయన ఏమంటారో పని అవుతుంది, మా పిల్లలు పడుకుంటాం, పని అవుతుంది, పొద్దున్న లేచుకోవాలి, వాక్యం ఎప్పుడు ముగిస్తారో, ఎప్పుడైపోతుందో అని మీ తలపుందా కదా అండి? ఆయన కట్టి చెప్పారండి. దేవుని స్తోత్రం కలుగుగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఫుల్ కదండి. ఇప్పుడంతా మనం ఎక్కడ ఉన్నామండి? శరీరము మందిరంలో ఉండాలి, నీ మైండ్ కూడా బయట వదిలిపెట్టేశాడు. అక్కడ ఏమన్నా జరగాలి. అక్కడ చిన్న కుక్క మొరగానే అందరూ వెళ్ళిపోయారు. చిన్న కుక్క మొరగానే అందరూ, అంటే మీ మైండ్ ఎక్కడ ఉందని? శరీరం మాత్రం ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ కదా. ప్రభు అదే చూస్తారండి. మీకు విషయం తెలుసండి, ఇశ్రాయేలు ప్రజలు దేశంలో 430 సంవత్సరాలు ఏం చేశారంట? వాళ్ళు బానిసలయ్యారంట. ఏం చేశారంట? వాళ్ళు బానిసలు. అబ్రహాము గారు ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు వాళ్ళకి. అంత పెద్ద పాపం వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు 430 సంవత్సరాలు బానిసగా ఉండవలసినంత పాపం వాళ్ళు ఏం చేశారు? ఎందుకు వాళ్ళకి అంత శిక్ష? ఎందుకని చెప్పండి. ఏం చేశారంటే వాళ్ళు? అని చెప్పమంటారండి? మనం చెప్పమంటారా? అబ్రహాము గారు 2 గువ్వలు బలి ఇయ్యకపోవడం వలన, అది కన్నా 5వ చదవడానికి తెలుస్తారు. సారీ, 10వ తెలుస్తారండి. అబ్రహాము గారు 2 గువ్వలు బలి ఇయ్యకపోవడం వలన దేవుడు వారిని ఏం చేశాడండి? 430 సంవత్సరాలు బాధితులు. అది పెద్ద తప్ప చిన్న తప్ప అండి? చిన్నదే కదండి. ఎద్దులు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, కోడలు ఇచ్చాడు, పక్షులన్నీ ఇచ్చాడు, కేవలం గువ్వలు మాత్రం ఇవ్వలేదండి. అన్ని ఇచ్చినాడు. అది ఇచ్చింటే బాగుండు. మనమైతే ఏమంటాం? సూచిస్తున్నట్టుగా ఆ చిన్న తప్పుకే అంత పెద్ద శిక్ష నిర్మించాలి. మరి ఇలాంటి చిన్న తప్పులు మనం ఎన్ని చేస్తుంటాం రోజుకి? కానీ మన ఆశ ఏంటంటే దేవుడు కృపగలవాడు, ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు. పిల్లల గమనించండి, కృప కలిగిన వాడు, రోషం కలిగిన వాడు కూడా చిన్న తప్పులే కదా అనుకొని చూస్తున్నాడు. వాడు ఏదో ఒక రోజు అంతే. ఆ రోజు మనం ఎవరు గొర్రెలు పెట్టుకున్నా, కుయ్యో అన్నా వినపడ ఎవరు మనకు ఆదరించేవాడు అందుకున్న ఎవరు రారు. దేవునికి స్తోత్రపడి హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాము? ఎవరు ఉన్నాము? దేవుని మందిరంలో శరీరం ఉంది, ప్లస్ మైండ్ కూడా. చదువు. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు చెప్పే వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. అచ్చట అంటే ఎచ్చట
చెప్పండి, అచ్చినట్టు నచ్చరా? ఎన్ని రోజులు ఉండాలంట? చెప్పండి, ఎన్ని రోజులు ఉండాలండి? అమ్మ నీ పేరమ్మా మమత. 7 రోజులు ఎక్కడ ఉండాలంట? దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే 7 రోజులు ఎక్కడ ఉండాలి? 7 రోజులు దేవుని మందిరంలో నువ్వు ఉంటే మీ ఆయన నిన్ను ఏమంటాడు కదా? అమ్మా నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాది కదా. నీ పని నీదే, నువ్వు ప్రార్థన అనుకుంటూ నన్ను పట్టించుకోకపోతే, ప్రార్థన అని పిల్లలు పట్టించుకోకపోతే, ప్రార్థన అని చెప్పేసి కుటుంబాలు పట్టించుకోకపోతే నెక్స్ట్ డే 8వ రోజు ఒక లాయర్ నోటీస్ పంపించేది. అంతే కదండి. నీవేమో ప్రార్థన తిరుగుకుంటూ వెళ్తుంటావమ్మా, మరి నేను పట్టించుకోవాలి ఎవరు? నా పిల్లలు పట్టించుకోవాలి ఎవరు? నేనేమన్నాను ఒక సంతకం పెట్టా మాట్లాడు. అవునా? అయ్యగారు కూడా అంతే. మీరు కూడా అలాగే వెళ్ళిపోయారు అనుకోండి. ఎప్పుడు చూసినా ప్రార్థన దేవుడు అంటే అమ్మగారు ఒక లెటర్ పంపించేటారు. అయ్యా పాస్టర్ గారు నీకు కూడా అమ్మగారు లెటర్ పంపించేస్తారు. అవునా? ఎప్పుడు చూసినా ప్రార్థన బైబిల్ సంఖ్య పెట్టుకుని ప్రార్థన అంటే అమ్మ తినలేదా తినలేదా, ఏం చేస్తుంది ఏం చూసుకోకపోతే, కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏం చేస్తారండి? ఈ రోజుల్లో చట్టాలు చాలా ఉన్నాయి. సింపుల్గా ఇట్లా అంతే, నెట్లో కొట్టగానే లెటర్ వస్తే బయటికి ఫిలప్ చేయడమా, సంతకం పెట్టడమా, స్టాంప్ వేయడమా, పంపించడమా. మరి ఇక్కడ దేవుడు ఏమంటాడు? మరి దేవుడి మందిరంలో 7 ఉంటే నీ పరిస్థితి ఏంటి? మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిదే కాదు కదా. దేవుడు కదా నువ్వు జన చేసేది, సంతానం ఇచ్చింది దేవుడు కదా, వాళ్ళు కాపాడాలని దేవుడే చెప్పాడు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి 7 రోజులుగా ప్రార్థన అనుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటమ్మా? ఎస్తేనమ్మా నాకేంటి? ఆయన పని అయితే నా పని అదే కదా. అంతేనా మన పని? అంతే. ఏం చెప్తాం మరి? దేవుడు కావాలి నీకు. అయ్యొద్దా? అయ్యగారు వద్దా చెప్పు. అవగాహన పోవాలా? అబ్బా చిన్న ఆశడు మనకి గమనించండి కదా. ఇక్కడ 7 దినములు అక్షయటానికి అర్థం ఏంటంటే 7 అనేది బైబిల్లో సంపూర్ణ విశ్వాసమునకు సాదృశ్యం. ఏంటండి 7 అనేక విశ్వాసమునకు సాదృశ్యం, సంపూర్ణ విశ్వాసమునకు సాదృశ్యం. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారికే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు. ఏమైనా హల్లెలూయా. ఎవరైతే సమాధి చేసే నమ్మకం కలిగి ఉన్నారో, ఎవరైతే కుటుంబ పరంగా దేవుని సన్నిధికి వస్తారో వారిలో ఏముండాలి? ఏముండాలి? అన్ని ఉండి సమాధి చేసే అనుభవం ఉండి, దేవుని మందిరానికి వచ్చిన అనుభవం ఉండి, నేను విశ్వాసం లేకపోతే అభ్యా విశ్వాసం లేని క్రియలు వ్యర్థం కాదు, మృతముతో సమానం అన్నాడు. నేను విశ్వాసం ఉండాలి. నువ్వు రోజు ప్రార్థనకు వచ్చినా, దశభాగాలు ఇచ్చినా, సేవ చేసినా, పాలన వాడినా, ఏమండి నువ్వేమి చేసినా కూడా దేవుడు నీలో ఏం చూస్తున్నాడు? ప్రైజ్ హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? విశ్వాసం లేకపోతే పెద్దది. ఈ విశ్వాసాన్ని క్రైస్తవులు ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. ఎక్కడ చూస్తాను విశ్వాసం చెప్పండి? విశ్వాసం ఎక్కడ వస్తుంది? కుక్కడిపల్లి పోతే వస్తుందా? కుక్కడిపల్లి పోతే వస్తుందా? ఏమండి కుక్కడిపల్లి పోతే వస్తుందా? రాముని పిలిచి పోతే వస్తుందా? ఎక్కడ పోతే వస్తుంది మరి విశ్వాసం? ఎక్కడ? బైబిల్ ఒక మాట ఏం రాయబడిందంటే, ఎక్కడ 2 ముగ్గురు నా నామములు కూడి, ఎక్కడ 2 ముగ్గురు నా నామములు కూడి కదా కదా. 2 ముగ్గురు అంటే ఎవరెవరు వేస్తారమ్మా? 2 ముగ్గురు అంటే ఎవరెవరు? నీవు ఎప్పుడు, నువ్వు, నీ ఆయన, మన ముగ్గురు అడిగచ్చు కదా. ఈ ముగ్గురు ఎవరైతే ఓడుకుంటారో అక్కడ ఎవరుంటారట? చాలా కష్టం కదా ముగ్గురు కొడుకోవడం. నేను కూర్చుంటా కానీ మా ఆయన కూర్చోడండి కదా. కూర్చోడు ఒకరు వంగవు అట్లా సోమనే చేసావు. మీ ఆయన్ని ఏం చేసావు? మా భార్య 3 సంవత్సరాలు మెడబెట్టి వచ్చేసింది రండి ఇట్లా. కూర్చో మొక్కల మీద అంటే మొక్కల మీద కూర్చొని మొక్కలని నల్లగా అయిపోయింది.
మోకాళ్ళు నల్లబడితే ముఖములు ఇవి నల్ల కాకపోతే ఇవి నల్ల కాదు. ఇది తెల్ల కావాలి. ఈ ముఖం అంటే ముందు నీ మోకాలు ఏం కావాలి? హల్లెలూయా. అందుకే విశ్వాసం కొరకు మీరు ఎక్కడో పరిగెత్తగల అవసరం లేదు. నీవు వెళ్ళే నీ మందిరములోనే నీ మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేస్తే పరలోకం ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. పరలోకంలో నుంచి జీవనం దేవుడు కుమరిస్తూ ఉంటాడు కదా. నువ్వెక్కడ పరిగెత్తున్నావు? ఎవడో నిద్ర చేయబడితే నీకు వచ్చేది ఏంటండి? వాడి రోగం నీకు వస్తుంది కదా. అవునా? కరోనా కాలంలో వెళ్ళి అందరి చేతులు మీరు ఎత్తులు పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకోలేదు? కరోనాప్పుడు కలిసి తాగను కూడా ఎందుకు తాగలేదు? కరోనా వస్తుందని మరి అందరూ పరిగెత్తున్నారు. పాస్టర్ గారు నిద్ర చేయబెట్టవా? పాస్టర్ గారు నిద్ర చేయబెట్టవా? మరి అప్పుడే పెట్టుకోలేదు. నీ విశ్వాసం ఎక్కడ? ఎవరో నిద్ర చేయబెట్టి ప్రార్థన చేస్తే వచ్చేది విశ్వాసం కాదు పిల్లలు. ఆ రోగం తప్ప ఏం రాదండి. వాళ్ళ విశ్వాసం అంటే నీ దగ్గర వస్తుందని నీ విశ్వాసం నీవే పెంచుకోవాలి. నీ భక్తిని నీవే పెంచుకోవాలి. పిల్లలు గమనించండి. నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా నీ విశ్వాసాన్ని నీవే పెంచుకోవాలి. నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే చాలు, అక్కడ అద్భుతాలు జరుగుతాయండి. పేతురు వ్యవహారం నిద్ర చేయబెట్టి ప్రార్థన చేశాడండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు ఎన్నుకుంటా పోతున్నారు అంతే. వాళ్ళని కూడా పోతుంటే వాళ్ళ నీడ ఏమనేది? రోగుల మీద పడేది. వాళ్ళ మీద దేవుడు చేయించారా? లేదు కదా. స్వతంత్ర చేసినప్పుడు నీ విశ్వాసం అలా ఉండాలి. అందుకే ఈ 3 రోజుల కూడికల ద్వారా నీకు విశ్వాసం రావాలనుకుంటే ముందు నువ్వేం చేయాలి? సమాధి చేసిన అనుభవం నీకు ఉండాలి. దాన్ని మారుమనసు అంటారు. మారుమనసు పొందిన ప్రతి వారు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆరాధించవాలంతా కూడా ఎలా ఆరాధించాలి? విశ్వాసంతో. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా ఎంత నీకు స్వరం ఉన్నా, విశ్వాసం లేకుండా ఎంత కన్ను మూసుకొని చిన్న పైకెత్తి కన్నీరు ఇచ్చి ప్రార్థన చేసినా కూడా అంత కూడా వ్యర్థమే. నీకు కావాల్సింది దేవుడు చూసేది ఏం తెలుసా? విశ్వాసం. నీ ఆయుధం విశ్వాసం. పెంచుకో. బైబిల్ నువ్వు ఎవ్వరూ చూసుకో విశ్వాసం కనబడుతుందని. విశ్వాసం లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోయారు. విశ్వాసం లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం పట్టిక ఉంటుంది చూడండి. అక్కడ ప్రతి వారు విశ్వాసం ఉండాలి పిల్లలు. అందుకే ఈ సంపూర్ణ విశ్వాసం నేను ఉండాలి. ప్రభువు మాట అన్నాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే చెప్పండి ఎవరండి? ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండనైనా సముద్రంలో పడిపోతే సముద్రం దాకేది కానీ చిన్న ఒక రాయి పంపించారు పోతుంది. మనం ప్రార్థన చేస్తే ఆవగింజ దేవుడి దగ్గర తెలుసండి. ఆవగింజ ఎటు చూసినా కూడా సంపూర్ణంగా ఉంటుందండి. సంపూర్ణ విశ్వాసం లేకుంటే, సంపూర్ణ విశ్వాసంలో కలిగి ఉంటే ఈ కోరికలు అయిపోయే లోపల దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని మంచి భవిష్యత్తు తీసుకెళ్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నూతన కోరికల ద్వారా దేవుడు ఈ దినమున శిలువలని ఆశీర్వదించాలని ఆయన నిర్ణయించుకున్నాడు కనుకనే దేవుడు మీ పక్షం నిలబడి ఉన్నాడు. దేవుడు మీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మీలోనే ఉండాలనుకుంటున్నాడు. కానీ సమాధి చేసిన అనుభవం నీకుందా? ఒక క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా నువ్వు సమాధి చేసిన అనుభవం నీకుందా? ఒకవేళ సమాధి చేసిన అనుభవం లేకపోతే ఈ రాత్రి అన్ని విడిచిపెట్టు. ఈ రాత్రి ఆ చెడ్డవన్నీ విడిచిపెట్టు. వాటి వల్ల వచ్చే లాభం ఏమి లేదు. వదిలిపెట్టే చూడలే, అన్ని వదిలిపెట్టు. ఈ చెడ్డం ఎప్పుడైతే వదిలిపెడతావో దేవుడు ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. దేవుడు మందిరానికి రా. దేవుడు మందిరానికి కోరిక కాదు, ఎవరి సండే ప్రతి ఆదివారం నీవు నీ కుటుంబం కనబడాలి. నీ పిల్లలతో కనబడాలి. నీ పిల్లలకు ట్యూషన్ ఉందా, నీవు లేకపోతే ఏదో ఉంది, అన్ని వదిలిపెట్టు. ఇక్కడికి వస్తేనే నీ పిల్లలు బాగుపడతారు. కాలేజీకి వెళ్తే బాగుపడరు, ఇక్కడికి వస్తే నీ పిల్లలు బాగుపడతారు. పిల్లలారా, అలాగనే విశ్వాసం కలిగి ఉంటారా? ఈ రోజు నుంచి నీ కుటుంబంలో విశ్వాసం ఉండాలి. అన్ని దానికి దేనికి మనకి అనుమానం పెంచుకోకు. అనుమానం కాదు, విశ్వాసం కావాలి. ఆచారాలు కాదు, విశ్వాసం ఉండాలి. ప్రియులారా, ఏమి కాదు, ఈ లోక సంబంధం ఏది కాదు. క్రైస్తవుడే విశ్వాసం కలిగి ఉన్నట్టయితే గొప్ప ఆశీర్వాదం వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. పిల్లల ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఒకే నిమిషం తీర్మానం చేసుకోండి. మీకు మీరుగా తీర్మానం చేసుకోండి. ఈ దినమున
దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలనుకున్నాడు కనుక ఈ దినమున సమాధి చేసే అనుభవం నీకు ఉండాలి. ఈ దినమున దేవుడు పొందడానికి వెళ్లే అనుభవం నీకు ఉండాలి. ఈ దినమున విశ్వాసాన్ని పెంచుకునే అనుభవం నీకు ఉండాలి. తీర్మానం చేసుకో. ఎవరు నేను అడగడం లేదు. నీవు నీకనే పరిశుద్ధాత్మ దేవుడితో తీర్మానం చేసుకో. సంఘమా, అత్యంత విలువైనటువంటి దేవుని యొక్క వర్తమాన సందేశాన్ని పాస్టర్ గారి ద్వారా మనం విన్నాము. తీర్మానించిన ప్రతి వారికి జీవించడానికి సమర్థుడైనటువంటి దేవుడు మన మధ్య ఉన్నారు. అయ్యగారు చెప్తారు, ఎక్కడైతే 2, 3 నా నామాన్ని బట్టి కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని ప్రభువారు మాటించారు, వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ తీర్మానాన్ని వినడానికి, నువ్వు తీర్మానించిన ప్రకారంగా బ్రతకడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని ఇవ్వటానికి, నీ హృదయంలో ఉన్నటువంటి కృత నిశ్చయత, ముఖ్యంగా పాస్టర్ గారు చెప్పినట్లుగా సమాధి అనుభవం, దేవుని దగ్గరికి మందిరానికి వచ్చేటటువంటి ఒక్కరు కాదు సుమా, కుటుంబం అంతా కలిసి వచ్చే అనుభవం, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభువును ఆరాధించేటటువంటి ఆ తీర్మానం చేసుకుందాము. దీవించబడటానికి ముందుకు సాగిపోదాం. ప్రార్థన. మితిలేని ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ సర్వోత్తమ, ఉత్కృష్టమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, ఎన్నిక లేకపోయినటువంటి మాకు సమాధి అనుభవంలోకి రావాలని, మారు మనసు పొందిన ప్రతి వారు, ప్రతి కుటుంబం కూడాను మీ మందిరంలో, మీ సహవాసంలో, మీ పరిశుద్ధుల సహవాసంలో ఉండాలని సంపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి ఆత్మ హృదయాత్మ సమర్పణ చేసి నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి రావాలని నీ దాసుని ద్వారా, నీ సేవకుని ద్వారా ఉత్కృష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మాకు మీరు అనుగ్రహించారు. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ సేవకుని ద్వారా మాటిచ్చారు ప్రభువా. ఈ 2025లో ఈ రోజు నీవు దీవించబడటానికి ఇది సరైనటువంటి సమయం. తీర్మానించుకున్న ప్రకారంగా ఈ ఏడాది కనుక నువ్వు నీ కుటుంబం జీవిస్తే రాగల 26వ సంవత్సరంలో ఇదే నెల, ఇదే మాసంలో, ఇదే తేదీ కల్లా నువ్వు దీవించబడి ఉంటావని మీ సేవకుని యొక్క నోటి మాట ద్వారా మీరు మాకు వాగ్దానం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. తీర్మానించిన ప్రతి వారికి ఈ 3 ముఖ్యమైనటువంటి మెట్టులు కలిగి జీవించేటటువంటి కృపాధన్యత యేసు నామములో కలుగును గాక. సమాధి అనుభవం మా అందరికి కలుగును గాక. మంచి మార్పు చెందేటువంటి మారు మనస్సు మా అందరికి కలుగును గాక. మీ మందిరావరణంలో నేను, నా కుటుంబము ఎప్పుడు కూడా నేను ఆరాధన చేయడానికి మేము సిద్ధపడి, మేము కుటుంబ సమేతంగా ఉంటాం ప్రభు అన్నటువంటి తీర్మానం ప్రకారంగా ఉండే భాగ్యము కలుగును గాక. ఈ ఏడాది జరుగుతున్నటువంటి సమయమందున తిరిగి మీరు ఇచ్చేటటువంటి మరుసటి ఏడాది ఈ లోపల మేమందరం కూడాను మీ సేవకుని నోటి మాట వాగ్దానం ప్రకారంగా మీ సమృద్ధి అయినటువంటి రక్షణ యొక్క కృపావరసి ఆశీర్వాదములతో, మీ నిండైనటువంటి రక్షణ యొక్క ఆశీర్వాదములతో దీవించబడుదుము గాక. యేసు నామంలో ప్రార్థన చేస్తూ నీ సేవకునికి మరింకా లోతైనటువంటి సత్యాలు మాలాంటి సంఘానికి బోధించడానికి కావలసినటువంటి ఇంకా మీ యొక్క దీవెనలు, అభిషేకాన్ని ఇంకా అనుగ్రహించి దీవించి సహాయపడి మీరు మహిమనుందమని దేవా, తీర్మానించిన ప్రతి వారికి మీరు దీవించినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.